పుతిన్ భారత పర్యటన. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇండియా వైపు చూస్తున్నాయి. అసలు పుతిన్ పర్యటన ఎలా జరగబోతుంది? మోదీ, పుతిన్ ఎలాంటి డీల్స్ చేస్తారు? దీని పర్యవసానాలు మిగతా దేశాల మీద ఏ రకంగా ఉంటాయి? ముఖ్యంగా అమెరికా, చైనా, పాకిస్తాన్. ఈ 3 అయితే వణికే విధంగానే వీళ్ళు డీల్స్ జరిగినాయి. భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకు సాగే విధంగా 2 దేశాలు ప్రగతి పదంలో నడిచే విధంగా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సరే, ఈ ఈ అంశం అంతా ఒకటైతే ప్రతి మనిషికి కూడా ఒక రెండో చూపు ఉంటుందండి. ఆ చూపే కొంతమంది పుతిన్ వైపు చూస్తున్నారు. ఆయన కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ తీస్తున్నారు. సునకానందం పొందుతున్నారు. ఆనందంలో మునిగి తేలుతున్నారు. అదే పుతిన్ కుటుంబ చిత్రాలు. అసలు ఏంటి ఈ చిత్రాలు? 4 ఏళ్ల తర్వాత భారత్లో పుతిన్ పర్యటన. ప్రపంచ దృష్టి అంతా పుతిన్, మోడీ పైనే. ఒకవైపు అది రాజకీయాలు సరే, ఇతరత్రా విషయాలపై కూడా ఆసక్తికర చర్చలు ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు. ఒక పక్క అది ఒకవైపు. రెండో వైపు చూస్తే పుతిన్ కుటుంబం గురించి మళ్ళీ ప్రస్తావన. ఏం జరిగింది పుతిన్ కుటుంబం? అంశాలేంటి? పుతిన్ కుటుంబ రహస్యాల మీద స్పెషల్ ఫోకస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తున్న వేళ అనూహ్యంగా ప్రజల ముందుకు పుతిన్ కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ కూడా వైరల్ చేస్తున్నారు. ఏదైనా చిన్న అంశం వచ్చింది అంటే దాన్ని చిలవల పలవలు చేసి విపరీతంగా ప్రచారం చేయడం అన్నది చాలా ఎక్కువ. ప్రపంచ దేశాల్లో అందరికీ కూడా అది పరిపాటిగా మారిపోయిన పరిస్థితి. అది ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ కుటుంబాల్లోకి తొంగి చూడడం, వాళ్ళ గురించి కథనాలు రాయడం, వాళ్ళ గురించి వీడియోలు తయారు చేయడం, వాళ్ళ గురించి ప్రచారం చేయడం, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉన్నాయి. పుతిన్ కూడా అందులో బాధితుడే అయ్యాడు. ఇప్పుడు ఇక పుతిన్ వ్యక్తిగత అంశాలపై అంతర్జాతీయ నిఘా సంస్థల కుతూహలం. 1983లో ల్యుడ్మిలా అలెక్సాండ్రోవాని పుతిన్ పెళ్లి చేసుకున్నాడండి. జర్మన్ టీచర్ అయిన ఆమెతో 2014లో విడాకులు తీసుకున్నారు. 1983లో పెళ్లి చేసుకుని 2014లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో రష్యన్ రాజకీయాల్లో భారీ చర్చ జరిగింది దీని మీద, పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే ఒక దేశ అధ్యక్షుడు, ఒక పవర్ఫుల్ దేశ అధ్యక్షుడు పెళ్లి చేసుకున్నా, లేకపోతే వాళ్ళని వదిలేసినా, విడాకులు తీసుకున్నా, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏ చిన్న అంశమైనా సరే అది ప్రపంచం అంతా కూడా చూస్తుంది. సెలబ్రిటీలు వీళ్ళల్లో ఉండే అంశాలు ఇవే. ప్రతి ఒక్కరు కూడా చూస్తారు, ఫోకస్ పెడతారు. ప్రతి ఒక్కరు దాని మీద చర్చించుకుంటారు. ఇలాగట అలాగట అని. ఒక రష్యాలోనే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ దేశ అధ్యక్షుడు అవనివ్వండి, ఏ దేశంలో ఉన్న సెలబ్రిటీ అవనివ్వండి, వాళ్ళు ఏ అడుగు వేసినా సరే ఆ సౌండ్ మాత్రం అందరికీ వినిపించేలా చేస్తారు కొంతమంది. సో పుతిన్, ల్యుడ్మిలా దంపతులకు 2 కుమార్తెలు మరియు కటేరీనా మరియా, ఆవిడికి 40 సంవత్సరాలు, మరియు కటేరీనా 39 సంవత్సరాలు. 2 కుమార్తెలకు పలు భాషలు, శాస్త్రంలో ప్రావీణ్యం మరియు వైద్య పరిశోధకురాలుగా, కటేరీనా శాస్త్రవేత్తగా, అక్రోబేటిక్ డాన్సర్లుగా పెద్ద ఎత్తున గుర్తింపు తీసుకున్నారు. 2 కూతుర్లు కూడా, వారి గారాడు పట్టెలు 2 కూడా ఒక పవర్ఫుల్ పొజిషన్లోనే ఉన్నారు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఉత్తీర్ణులయ్యారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే పుతిన్ పెద్ద కుమార్తె మరియాకు 2 పిల్లలు. 2017లో తనకు మనవళ్ళు ఉన్నారని పుతిన్ స్వయంగా ప్రకటించిన అరుదైన సందర్భం అది. చాలామంది ఎంత కాదనుకున్నా, ఎంత లేదనుకున్నా, విడాకులు తీసుకున్నా, ముందుగా ఎవరైతే పుడతారో ఆ ప్రేమ ఉంటుందండి. ఆ రక్త సంబంధం ఎక్కడికి పోదు. అది ఏ దేశ అధ్యక్షుడికైనా, సామాన్యమైన పౌరుడికైనా అది సహజం. అందులోని ఇంట్లో బంగారు తల్లిలా చూసుకుంటారు. ఆడపిల్ల అనేసరికి మరీ గారాబం ఉంటుంది. సరే, కాలక్రమేణా కొన్ని అంశాల్లో ఆ గ్యాపులు రావచ్చు. వచ్చినంత మాత్రాన పిల్లల్ని వదులుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతే పోనీ అని వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేశ అధ్యక్షుడైనా సరే పిల్లల మీద అభిమానం ఉంది అని, నాకు మనవళ్ళు ఉన్నారు అని చెప్పి ఎంతో ఆనందంగా ఆ పుతిన్ తాతయ్య ఆ రోజు మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక రష్యాలో పడిపోతున్న జనన రేట్ల నేపథ్యంలో 2024ను కుటుంబ సంవత్సరంగా ప్రకటించిన పుతిన్ ప్రకటన వెనుక అంతర్గతంగా కొత్త రాజకీయ వ్యూహమే అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక పుతిన్కు బంధువైన అన్నా సివిలేనా అసలు రాజకీయ రంగంలో పెద్దగా గుర్తింపు లేని వ్యక్తి. ఎందుకంటే పుతిన్కి బంధువైన ఈమె కానీ ఒక్క ఏడాదిలోనే ఫౌండేషన్ అధిపతి నుంచి డిప్యూటీ డిఫెన్స్ మినిస్ట్రీగా ఎదుగుదల. ఇక రష్యన్ పవర్ సర్కిల్లో కుటుంబ ప్రాబల్యం సిగ్నల్.
ఇక పుతిన్కు ముగ్గురు అక్రమ సంతానం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా, పశ్చిమ దేశాల నిఘా వర్గాల నివేదికలు. కానీ క్రిమ్లిస్ మాత్రం సైలెంట్, చాలా సైలెంట్గా ఈవిడుంది. ఈ మిస్టరీలు పుతిన్ వ్యక్తిగత జీవితాన్ని మరింత ఘోరంగా మార్చుతున్న అంశాలు. భారత్ పర్యటనతో పాటు పుతిన్ కుటుంబ కథ కూడా మరోసారి ప్రపంచ దృష్టిలోకి వెళ్ళింది. ఇక రాజకీయ నిర్ణయాల వెనుక వ్యక్తిగత బంధాల ప్రాధాన్యం ఎంత అన్నది చర్చనీయంగా మారుతుంది. అసలు ఇండియా వచ్చింది వేరే అంశం మీద. ఆయనకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ కూతుర్లు ఎక్కడున్నారు, వాళ్ళకి ఎవరు, లేకపోతే ఎందుకు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ మిస్ అయినప్పుడు, ఒకరి మీద ఒక నమ్మకాలు పోయినప్పుడు, మనకి ఇది బంధం వద్దు అనుకున్నప్పుడు గౌరవంగా విడాకులు తీసుకోవడంలో తప్పు లేదు. కోర్టులే చెప్తున్నాయి. రోజు తిట్టుకుంటా, రోజు కొట్టుకుంటా ఎందుకు ఆ పరిస్థితి? ఎడమొహం పడమొహంతో అది ఉంటే ఏంటి, ఉడితే ఏంటి ఆ బంధం? సో అలాంటి పరిస్థితుల్లో నేను ముందుగా చెప్పినట్లుగా దేశ అధ్యక్షుడికైనా సామాన్యుడికైనా తప్పదు. ఆ అండర్స్టాండింగ్ లేనప్పుడు, మిస్అండర్స్టాండింగ్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నప్పుడు వివాదాలు పెట్టుకుని మనశ్శాంతిని కోల్పోయి ఉండే కంట ఆ బంధాన్ని కాదు అనుకుని ఎవరి జీవితాలు వాళ్ళు ప్రశాంతంగా బతికితే ఆనందంగా ఉంటుంది. ఎంత చిన్న జీవితం మనిషి జీవితం. ఇందులో కూడా ఈ రకమైన అంశాలు అందరికీ కలాలని లేదు, అందరూ విడిపోవాలని లేదు. అందరూ కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. అధ్యక్షుడికి కూడా అదే ఇబ్బంది అయిందేమో, పుతిన్కి కూడాని. చాలా సంవత్సరాలు కలిసే ఉన్నారు కదా, వెంటనే ఏమి విడిపోలేదు. 83 నుంచి 2014 వరకు ఉన్నారు. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు విడిపోయారు. సరే, ఆయనకి ఎవరితోటైనా రిలేషన్స్ ఉంటే ఉండొచ్చు గాక, ఆ దేశంలో అదేమీ తప్పు కాకపోవచ్చు. ఎవరికి రిలేషన్లు ఉండవు. చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. కానీ ఇంత ఇంపార్టెన్స్ డీల్స్ కోసం పుతిన్ భారత్ వస్తే ఈ టైంలో వాళ్ళ కుటుంబం గురించి ఈ చర్చ జరగడం అన్నది అంత సమంజసంగా లేదు అని చెప్పి కొంతమంది విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం. మరి పుతిన్ కుటుంబ అంశాలు ఇప్పుడు ఎందుకు రైజ్ చేస్తున్నారు? ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉందా? ఇది జరుగుతున్న ప్రచారం.